వరి కోత మిషన్ వచ్చిందానే మబ్బులు పడుతుందిగా మరి పోపు చెప్పాను అట్టిగా పట్టు తడతాయి రమణి ఓ రమణి నీ అబ్బాయి ఇది పొద్దు పొద్దున్న ఎటుపోయింది ఈ పాటికి సాయి తాగటోని 4 గంటలకు కూర్చుంది నీ అవ్వ ఇది పైసలు ఎడబెట్టిందో ఎనుకలు ఆడుకొని సాయి అన్న తాగత్తా పని అవ్వ 20 రూపాయలు దొరికినాయి ఇవి పట్టుకొని హోటల్లో పోయి చాయ్ తాగట్ట నరసన్న ఓ నరసన్న సగం ప్లేటు పూరి పట్టుకురావే సగం ప్లేటు పూరి పట్టుకురావే ఆ కుర్చీని మార్చబెట్టి సగం ప్లేట్ పూరి అయ్యో నరసన్న ఇయ్యరాదే పూరి తిన్నాక సింగిల్ చాయ్ కూడా తాగుతా 7 సార్లు విరిచొచ్చినాడా మంచిగానే ఉన్నావు కదా ఎవరైనా పని చేసుకుంటేంది ఊరు అటుకు తిరుగుతున్నావు గదేనే నువ్వు ఇంకా అంటేనే చూస్తానా See this guy? Number 1 bullshit guy. నరసన్న పప్పు పట్టుకురావే కచరా నా కొడక అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా అరవద్దా బాబు నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు పప్పు రప్పు తింటున్నావా అయ్యో నరసన్న పూరి మునగదాకా తినన్నాదే పూరి మునగదాకా తినన్నాదే ఇవే తగ్గించుకుంటే మంచిది రోజు నీసం వస్తే ఒకటి నచ్చినట్టుగా మసాలా ఇంకా నవ్వుతున్నావు ఆగో ఎండెళ్ళేంది మా శంకర్ బాబు హోటల్లోకి వచ్చింది కదా ఇవాళ మా బావతోనే మొత్తం బిల్లు కట్టిస్తా కన్నతాలికి అన్నం పెట్టినాడు పినతాలికి బంగారు గాజు చేయిస్తాడు అగ్గో మా బామ్మర్ది గారు వస్తాడు ఈ బిల్లు అంతా ఆతోనే కట్టిస్తా సిగ్గులేదురా నీకు ఏమిరా రవిగా ఈ హోటల్లో కట్టారావు ఇస్తకం కావాలి ఏం లేదా బావా మా బర్రె ఈనింది వీళ్ళు పాలు తీసుకుంటారేమో అడుగుదామని వచ్చిందే ఏమిరా బొట్టి ఏం మాట్లాడతానవరా మీకు బర్రెలు ఎక్కడ ఉన్నాయిరా
మీ ఇంటికాడ ఎన్నడు కనవలేదా? ఏ బావా మొన్న అంగట్లో బర్రెను కొనుకొచ్చిండే, అది రాగానే అమ్ముడాల 2 గుట్టలు పెట్టింది. నరసన్న ఒకసారి లేవే. ఓ నరసన్న నాకు కూడా పడుతున్నాయే. అబ్బా మా బామ్మార్ది కానీ బర్రీ నిందట, ఈ కాడ నుంచి పుక్కానికే పాల్గొట్టవచ్చు. నరసన్న ఇక పైసలు ఆయన పైసలు తాగుతాడా? అబ్బా నరసన్న ఆయన పైసలు రేపు ఇస్తేనే. అవన్నీ నాకేం తెలియదు, పిల్లగాడికి పో. నరసన్న పోదానా, ఈ ముచ్చట ఎవరో చెప్పకే, దండం పెట్టి ఇచ్చే పోతుంది. సమయమా ఊరు తింటావా? తినిపిస్తుందా? మీ బతుకులు చెడా. అమ్మ బాబాయ్ ఈ భాగ్యక్క దగ్గర బెండకాయలు తప్ప ఏ కూరగాయలు లేకపోయే. ఈ అద్దపా బెండకాయలన్నా పులుసు పెట్టి మంచిగా వండుతా. ఓ అక్క, నీకు నువ్వే గురుక్కుంటూ వస్తున్నావు, ఎటు వేస్తున్నావు? ఎటు పోలే తమ్ముడు, గా భాగ్యక్కలు ఇంటికి పోయి బెండకాయలు తెస్తానా. అగో నువ్వేం చెప్తాను ఏందక్క కూరగాయలు? నీ తాగుబోతు తల వండు వలగా ఏం తెలియనట్టు ఎట్లా మాట్లాడుతాండో చూడు. ఏందక్క ఏం మాట్లాడకుండా వెనకకి చూస్తున్నావు? ఏమైందక్క నీకు? ఏం మాట్లాడమంటావు? నిన్ను నీ బావని తీసుకుపోయి ఆగులో పెట్టా. అయిందా? బాగైందా? అగో గట్ల మాట్లాడుతున్నావు ఏందా అక్క? బావతోని పాటుగా నన్ను కూడా పెడతా ఆగులా. అనకపోతే ఏంది? నీ సంసారం సంకరాకిపోయింది, మంది సంసారం కూడా నాశనం చేయాలని చూస్తాన్నావురా. ఓ అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? నేను ఎవరి సంవత్సరం నాశనం చేసినా? ఇంతకు నా సంవత్సరానికి ఏందక్క ఏమో సంవత్సరం నాశనం చేసినావు అంటున్నావు? ఏడ్చావులే విరిచొచ్చినాడా? అబ్బో పొలగాడు, నాకేం తెలియదు అనుకుంటున్నావా? లగ్గం చేసుకోగానే కాదు, పెళ్ళాన్ని కూడా సాదుకోవాలి. అంటే ఇప్పుడు నేను సాదుకుంటలేనా? సాదుకున్నట్టే ఉన్నది. నీ పెళ్ళాన్ని లిడ్చి అవ్వగారింటికి పోయి 6 నెలలు అవుతుంది. ఇంకా ఊరి మీద పడి ఉన్నారు ఆడోడు. నీ అవ్వ మందలిచ్చి మాట పడుతుంది, నాకు అవసరమా? ఓ మనిషి ఇంకా రాలేదు కదా ఈ కప్పమూతోడు. ఉన్న 20 గుంటలకే ఈడ్చుకుంటా పని చేస్తాడు. ఒక్కొక్కరు 5-6 ఎకరాలు కౌలు పట్టుకుంటా పని చేసుకొని పైసలు సంపాదిస్తారు. నా మొగుడు ఉన్నాడు, ఏ పని శాత కాదు. ఈ శాతగాని మొగుడుతోని సంసారం ఎట్లా చేసుడో ఏమో. బెండకాయలకు పైసలు ఇవ్వాలి. పాపం ఆ భాగ్యక్క ఉద్దరు అడుగుడుతోటే ఇచ్చింది బెండకాయలు. 20 రూపాయలన్నీ ఇచ్చేస్తా. ఇక్కడ పెట్టినా కదా 20 రూపాయలు. ఏవి పైసలు ఏవి? ఈయన పెట్టినా కదా, పెట్టినా కదా పైసలు, కనబడతలేవేంది? రవలి ఓ రవలి,
ఇది వరకు ఎట్టిపోయినవే నీ పొలకాడ నుంచి ఇంటికి వచ్చి హోటల్ పోయి చాయ్ తాగత్తానా అత్తవు ఎందుకు రావు నేను టీ కాడ 20 రూపాయలు నోట్ పెట్టినా నువ్వు ఇట్లా తీసినావా అవ్వానే తీసుకుపోయి చాయ్ తాగొచ్చిన ఓ సందవన్లోడా ఉన్న 20 రూపాయలు తీసుకుపోయి ఖర్చు పెడతీవి తీసుకొచ్చిన బెండకాయలకు పైసలు ఎట్లా కట్టాలి నీ 10 గంట కళ్ళల్ల మన్ను ఏ ఊకోవే ఒక్కటే లోటుండి బగ్గ బాధపడతాంటే పాపం అని పట్టుకపోయి పైసలల్లో కలిపొచ్చినా మీ బతుకులు చెడా ఓ సిప్పమూతోడా ఆ బెండకాయలకు కొన్ని మిండడిస్తాడా అయ్యో రామ రామ కలిపొచ్చినావు మా అమ్మగారు పెట్టిన 2 ఎకరాల భూమిని అమ్ముకొని 20 గుంటలు చేసినావు నువ్వు ఎప్పుడు పని చేస్తావు ఎట్లా బతుకుతావు అబ్బో ఎద్దెగురంగానే గంట ఎగురుతుందా అనే నువ్వు ఆగరాదే ఏదన్నా కొలువు రాకపోతుందా నేను చేయకపోతానా అరవకు పిచ్చోన్లాగా నువ్వు చేస్తావు నేను చూస్తా నీతో ఇడుపుకాయలు చేసుకొని మా అమ్మగారింటికి పోయి ఏదో ఒక పని చేసుకొని బతుకుతా అబ్బో రవలి నువ్వు గట్లానకే ఎండడం నువ్వు లేని నేను ఉన్నాను చెప్పే ఉండకపోతేవి ఏదైనా పని చేయకపోతేవి నేను పట్టుకొని నేను ఎట్లుండాలి అబ్బా రవలి నువ్వు గట్లానకే నువ్వు లేని నేను ఉన్నానా నువ్వు చెప్పిన పని చేస్తేనే రేపటి నుంచే పని చూసుకుంటా ఇంకేంది అరే శంకరే బాబా చెప్పు ఏం చేస్తున్నామా ఏం లేదే ఏంద్రా వాళ్ళు ఒళ్ళు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంద్రా శంకరి ఊరు మీద వాడి ఎన్ని రోజులని ఉట్టిగా తిరుగుతావురా? నీకేమన్నా కొంచెం అనిమానం అనిపిస్తున్నాదిరా? కూకొని తింటే గుట్టలు కూడా అరుగుతాయిరా. అత్తగారు ఇచ్చిన 2 ఎకరాల పొలంలోకి వెళ్ళి ఎకరాలు అమ్ముకొని తింటివి కదరా. పెళ్ళై 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓ పిల్ల లేదు జల్ల లేదు. ఇద్దరు బతుకుతాను గింతలు వెళ్ళారా? ఓ 4-5 ఉన్నట్టు. అరే శంకరి నీకొక్క నేను తండ్రి లెక్క చెప్తున్నదా? చెప్తే ఇననోని చెడంగా చూడాలంటారు. నువ్వు అట్లే చేసినావు అనుకో ఉన్న ఆయన 20 గుంటలు అమ్ముకుంటావు. అది నీ ఇష్టం రా బాబు. చెప్పడం లేక నేను జరిపోయినట్టయిందే. ఈ కాడ నుంచి అట్లా చేయ దీన్ని మంచిగా చూసుకుంటా. రవలి రేపటి నుంచే పనికి పోతేనే. సరే నువ్వు మారినవు అంతకంటే నాకేం కావాలి చెప్పు. సరేనా రవలి. బాపు ఒక తండ్రి లెక్క వచ్చి చెప్పినవే నీ రుణం నేను ఎప్పుడు మర్చిపోను. మీరు ఇద్దరు ఇట్లే ఉంటే నాకెంతో ఆనందం రా. నేను పోయి మళ్ళీ వస్తా. సరే బాపు. హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి వానొత్తంది.